చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సార్ నమస్తే సార్. హీరోరా? చా ఊరుకోండి సార్, మీరు ప్రేమిస్తే హీరో కాదు. అవునా? మీరు కాదా అండి? నేను కాదు సార్. నా పేరు సుధాకర్ సార్. నేను హీరో అవుదాం. నన్నే తోసేస్తారా? ఏమిటి గోడదుకొచ్చేందుకు తోసేస్తారా? రే చెప్తాను రా, మమ్మల్ని కూడా తోసారు. అయినా పర్లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి? అబ్బా, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడెప్పుడు పరుడు. రెండు ఒకటే సార్. మీరు కవి కదా? మీరు సినిమాల్లో ఇంతకి మన దేవుడు సార్ శ్రీకాకుళం. మీదెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు. పేరు హీరో అవుదాం వచ్చాడు. హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలిసిన 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళి కళ్ళు. సార్ 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 మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. అంతేనా? రండి ఈ తాగుతా మాట్లాడుకుంటాం. చిన్న 4 చాయ్ చెప్పు. రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఎక్కడే పడుకున్నావు. ఇంటికా? అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నాయా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ మీళ్ళు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి రోజులు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయటపడేస్తుంది. ఇది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా, హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుస్తాడు సార్ అంటున్నావు? ఎన్నోళ్ళకి జ్వరాలు వస్తున్నాయంట. మీరు ఎవరు సార్ వీళ్ళు? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తారు. వీళ్ళు తెలుగు సరిగా రాదు. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండేస్తుంది, మేము 3 ఉన్నాం కదా. మీ 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను, ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ పదరా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కొట్లేసి డాన్స్ చేస్తుంటారే. ఏ డాన్సర్ డ్రెస్? ఓ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4? ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 50 రూపాయలు ఇస్తాను, ఇచ్చేసి చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు? వేస్ట్ పేలో రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతో తిరుగుతుంటాడు వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేస్తా. మీకు దుస్తులు అద్దెకు కావాలను. రాయ్ దుస్తులు వారికి ఇవ్వండి. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పైకమ్మ వాడికి. ఇదిగో. మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక. అటు తిరుగు తిరుగు తిరుగు. కొద్దిగా చట్నీ అమ్మా. ఏమే సుప్రజ, చట్నీ తీసుకురా. అలాగే అక్క. అక్క చట్నీ అక్కడ పెట్టు. డబ్బులు తీసుకోమా. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా, నేను వచ్చి గది చూసిపోయాను కదా. ఆవు కమర చూసిపోయినావు కాదు, నీ కమర కిరాయి కావాలి. కమర అయితే కిరాయికి ఇస్తా గానీ మళ్ళీ అడ్వాన్స్ ఏమో 2 నెలలది కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోల పెట్టాలి. తల్లి అబురే, గోల అంటే గీ గోల కాదు, ఇట్లా గోల చేస్తే ఎరగొడతా. గోల అంటే బలుబు బలుబు. పొద్దుకి 6 గంటలకు షురు చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోల, ఒకటే పంక పెట్టాలి. అది ఒకట్లనే తిరగాలి. ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్న బోర్డు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి తిర్ర చూపెట్టాలి, సూదేస్తే బంద్ అయిపోతది. మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి. అరే 6 ఎంతరా? 66.
66 ఏంద్ర నీ అయ్యో నేను చెప్పింది 600 12 12 తీయండి తీసుకోరా లెక్క పెట్టుకో మళ్ళా నలుగురే ఉండాలి ఓలో చేతులు ఎత్తుండా నలుగురు మీరేనా 1 2 3 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏంటిరా అవునమ్మా చమకాయిస్తున్నాయి ఒక్కూరోళం కదమ్మా గట్లనా అగో గా శివరాకనున్న చూడు కమరా గదే మీది గట్ల పైకాడ పక్కనే ఉంటది ఈ గది రండి రండి ఇగో ఇది నాది మా బలరాముది చొక్కలు తీయండి తొందరగా నువ్వు కదరా బాబు చూడలేం ఏం రావాలి ఒక్క నీ పోయినా ముగ్గురు వచ్చిండ్రు మరేను మేము ముగ్గురం బయటికి వెళ్ళాం మీరు చూసారు మేము వంగి వంగి దండ కూడా పెట్టాం దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని ఇదిగోండి ఒకే కావాలి చమకాయిస్తున్నాయి చమకాయిస్తున్నాయా వాళ్ళు కూర్చున్నారేంది ఓన్రీ ఏంద్ర దుర్గా నువ్వేం చూసుకుంటలేవు గాలే నేను పరేషాన్ కాకు ఫ్యాన్ కిందనే పెట్టిన వాళ్ళు కమ్మురండి నేను చూస్తాను చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంతమంది నలుగురు నలుగురా 6 ఏంట్రా అక్క ఏంట్రా తొక్క అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా రాక రా రా రే తిరగండి ఎవరు వచ్చారు చూడండి 1 2 3 4 5 6 ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో లక్ష్మమ్మ 4 people allowing 6 people not allowing to understand yeah ఏంట్రా కూసాడు ఓన్రా 4 కంటే ఎక్కువ ఉండేవద్దు మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్స్టాండింగ్ కోసం బాగా గుర్తు చేసావు అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదు అక్క ఇప్పుడు మన ఓనర్ కి మేము 6 ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు అప్పుడు నీకు ప్రాబ్లం మేము ఓనర్ తో మేము 6 అన్న విషయం మేము కూడా చెప్పాం ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి అది లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్కి వచ్చి పిండి రుబ్బాలి ఏంటి అడుగుతాడు అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నువ్వు ఊరుకోగా అన్నారు తేడా వచ్చిందో తెలుసుగా అబ్బా ఎందుకు తెలియదమ్మా నమస్కారం అండి సేట్ గారు నమస్తే నమస్తే అయ్యే నమస్కారం సేటు ఏమి విషయం ఆ బంగారం గాజు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారండి ఇస్తాం ఇదిగోండి సేటు బంగారమే సేటు ఎవరిది గాజు మా అమ్మదండి దీనికి 1000 రూపాయలు వస్తాయి ఇవ్వండి సార్ ఇది మా అమ్మ గాజండి ఎవరికి అమ్మద్దు మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం అలాగే వెళ్ళొస్తామండి మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 మీ అబ్బా నా మాట వినరా ఇలా చెప్పి చావచ్చుగా మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయగా ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 ఫ్రీయా మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు వర్ధమాన సినీగే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే ఏంటో చెప్పు ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రా. రాత్రి పగలు కష్టపడి మీకు రూమ్ ఎత్తుకుని ఎందుకురా కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా
మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఓకే. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. కానీ సర్లే. ఇప్పుడు రెండో కవిత. చెట్టుపై ఉన్నది కోతి, అచ్చు దానిలాగే ఉన్నది నీ మూతి. అబ్బా, చాలా బాగా డాన్స్ చేస్తున్నారే. మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ అమ్మాయి గ్యారంటీగా పెద్ద హీరోయిన్ అవుతుందండి. అవుతారు. మేము వచ్చి 3 సంవత్సరాలైంది, మాకే దిక్కు లేదు. ఆమె సంవత్సరం కింద వచ్చింది, అప్పుడే హీరోయిన్ అయిపోతుందా? మీరు కూడా హీరోయిన్ అయిపోదామని వచ్చారేంటి? ఏ అలా కనిపించట్లేదా? ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ? అంటే మీరు ఆ టైప్ కాదని. అది కాదండి. నేను చెప్పేది వినండి. మీరేమో సావిత్రి సౌందర్యలాగా ఫ్యామిలీ సినిమా టైప్ అండి. ఆవిడేమో రమ్యకృష్ణ రాజసులోచన లాగా మాస్. అబ్బో, చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నావే. సినిమాలు తీయలేదు కానీ చాలా సినిమాలు చూసామండి. అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసండి. తెలుస్తూనే ఉంది. ఏంటి? డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని. ఇదిగో అమ్మ డబ్బులు. మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను. నేను చూశాను. అప్పుడు మీ కళ్ళు లేవు. అవును, అప్పుడు లేవు. మరి ఇప్పుడు? ఇప్పుడే వచ్చాయి. జస్ట్ నవ్వు. అదేలాగండి? అది కనిపిస్తుందా? రాయి. రాయా? చంపలేసుకో. లేకపోతే నాలాగే గుడ్డి పినుగు అయిపోతావు. అది ఒట్టి రాయి కాదు నాయన, అహల్య రాయి. అహల్య రాయా అంటే? వీడికి చాలా రామాయణం చెప్పాలేవు. కరెక్ట్కో. నే తెలిపేదా సీతారామ కథ. దండం పెట్టుకున్నాయన. ఏంటి దీనికే? పెట్టుకోరాయా. అది రామాయణ కాలం. రాములు వారు సీతామ్మ వారిని అడవిలో అలా 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 తడువుకుంటున్నారు. రాముడు తడువుకోవడం ఏంటండి? అదేరా వెతుక్కుంటున్నారు. ఓహో. ఈలోగా రాముడి కాలికి రాయి తగిలి బ్లడ్ వచ్చిందండి? కాదు, బిడ్డ వచ్చింది. ఆ రాయే అహల్యగా మారిపోయింది. ఇదేం రాయండి? ఆ రాయిలో ముక్కేరా. ఆరాయ నమస్కారం పెట్టుకుంది. ఇది కళ్ళున్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి, కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి. అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను, కళ్ళు పోతాయి. వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను, కళ్ళు వచ్చేస్తాయి. నమ్మేశారు. నేను నమ్మలేదు కానీ అసలుగా చెప్పండి. రాయి లేదు, రప్పలేదు కానీ రండి అసలుగా చెప్తా. నేను నా 2 కూతురులతోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చాను రా. నాకు నిజంగా సంగీతం వచ్చు, కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది నేను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. 4 వీకేస్తుంది, సోడా ఏడెక్కిపోతుంది. ఎవడు కనపడ్డాడు? నమస్కారం సార్. రామయ్య ఫ్రీ. ఏడు సంగతులు ఏముంటాయి సార్? ఏంట్రా ఇన్ని రకాల సామాన్లు ఉన్నాయి? ఒక్కొక్క షూటింగ్ లో ఒక్కొక్క వస్తువు నొక్కేస్తుంటాడు. చెప్పనుగా అత టైప్ అని. ఎవరనుకున్నావు? రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్. నమస్కారం సార్. ఏడిలా వచ్చావు? ఏమి లేదు సార్, మీ దగ్గర మా వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాను సార్. చేసేద్దాం, దాందే ఉంది. కూర్చోండి. థ్యాంక్స్ అండి. కూర్చో. పేరేంటమ్మా? బలరాం సార్. ఆహా, ఏ ఊరు? పాలకొండ అండి. బలరాం ఫ్రమ్ పాలకొండ. ఆహా, నువ్వు అర్జెంటుగా 10 రెడీ. ఓ 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో వంకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, 2 ములక్కాడలు తీసుకుని వచ్చాయి. అలాగే సార్. అలాగే ఆ పక్కన యూసుఫ్ కూడా కొట్టుంటది, ఒక క్వార్టర్ తీసుకొచ్చాయి. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏదైతేనే. అన్న టూరేట్ అన్నావు? పాలకొండ సార్. పాలకొండ కదా. ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి. చాలా సేపటి నుంచి వంట చేయకుండా అమ్మగారు ఎయిటింగ్. డబ్బులు అడగకూడదు, వెళ్ళి తీసురా. అలాగే. ఈ మధ్యన ఏం రాశావయ్యా? సార్, జీవితం మీద ఒక సూపర్ కవిత రాశాను సార్. ఓహో, అది జీవితం. మందిరాని ఇందాం. ఏడే ఎంత లైట్ సార్? అంటే అది కాయగూర. అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చేయి. అమ్మగారు
ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసావా? రాశాను సార్. చేతిలో చాలా బాగుంది సార్. సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొస్తావు, జేబులో పెట్టు. రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను. పొద్దున్న 7 గంటలకు వచ్చి అయ్యగారిని నిద్ర లేపాలి. అలాగేనండి. ఆఫీస్కి వెళ్దాం. ఆ. రోజుకు 100 రూపాయలు ఇప్పిస్తాను. దాంతో అమ్మగారి కాయగూరలు, అయ్యగారికి ఒక 1/4 బాటలు తీసుకురావాలి. వెళ్ళిపో 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 వెళ్ళు.